మన క్లయింట్ ఒకరు ఈరోజు ఇలా మెసేజ్ చేశారనమాట. "అక్క మీరిచ్చే రెమెడీస్ చాలా సింపుల్‌గా ఉన్నాయి. ఇవి చేయడం వల్ల నిజంగా రిజల్ట్ ఉంటుందా లేదా?" అని అడిగింది. సో, మనం జనరల్‌గా ఇచ్చే రెమెడీస్ ఎలాంటిది? సూర్యుడికి ఆజ్యం పోయండి. నెక్స్ట్ చంద్రుడి కోసం సిల్వర్ గ్లాస్‌లో వాటర్ తాగండి. కేతు కోసం వచ్చేసి మనము కుక్కలకి గురువారం రోజు బ్రెడ్, మిల్క్ ఇవ్వండి. ఇట్లాంటి సింపుల్ రెమెడీస్ ఇస్తాం కదా! సో, తను ఆ రెమెడీస్ చేయడం వల్ల నిజంగా మనకి వర్క్ అవుతుందా లేదా? మనం అనుకున్న పనులు జరుగుతాయా లేవా అని డౌట్ పడుతుండింది. సో, అది ఈరోజు మనం క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియోతో మీ ముందుకొస్తున్నాను. హాయ్! నా పేరు హసిత. టారో రీడర్, న్యూమరాలజిస్ట్ అండ్ స్పెల్ కాస్టర్‌ని. మనం జనరల్‌గా వేదాల్లో చూసుకున్న రెమెడీస్ 3 రకాలుగా ఉంటాయన్నమాట. ఫస్ట్‌దొచ్చేసి పర్సనల్ రెమెడీ, సెకండొచ్చేసి సైకలాజికల్ రెమెడీ అండ్ థర్డొచ్చేసి ఏంటంటే స్పిరిచ్యువల్ రెమెడీ అనమాట. మనం ఇప్పుడు క్లయింట్‌కి ఏదైతే ఇస్తున్నామో ఆ రెమెడీ వచ్చేసి పర్సనల్ రెమెడీ. వాళ్ళకి పర్సనల్‌గా ఏ ప్లానెట్ వీక్ ఉంటుండింది, ఎందుకు వాళ్ళకి పని కావట్లేదు, దాన్ని బట్టి మనం రెమెడీ సజెస్ట్ చేస్తామన్నమాట. అది పర్సనల్ రెమెడీ కిందొస్తది. సైకలాజికల్ రెమెడీ వచ్చేసి ఆల్రెడీ మనం క్లయింట్‌తో మాట్లాడుతున్నప్పుడే మనం కొంచెం వాళ్ళతో మోటివేషన్ లాగా మాట్లాడతామన్నమాట. ఈ పని కాదు అని కాదు, మీరు రెమెడీ చేసుకోండి, ఖచ్చితంగా అవుతది, మీరు బలంగా నమ్మండి, ఇట్లాంటి పాయింట్స్ చెప్తామన్నమాట. సో, సైకలాజికల్‌గా మీరు స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తాం మేము. అవి చెప్తామన్నమాట మోటివేషన్‌గా. సో, అది ఒకటి సైకలాజికల్ రెమెడీ అంటే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి స్పిరిచ్యువల్ రెమెడీ. ఈ గుళ్ళకి వెళ్ళండి, పలానా స్పెల్ చేపించుకోండి, పలానా హోమాలు చేపించుకోండి, పలానా పూజ చేయండి, ఇవన్నీ చెప్పేవచ్చేసి స్పిరిచ్యువల్ రెమెడీ అనమాట. ఇలా 3 టైప్స్ ఆఫ్ రెమెడీస్ ఉంటాయి. మోస్ట్‌లీ మనం ఫస్ట్ 2 చెప్తాం. స్పిరిచ్యువల్ రెమెడీ ఇంకా అసలుకి క్లయింట్ రీడింగ్‌లో మనకి ఎక్కడ కూడా ఇది జరిగేలాగా కనిపించట్లేదు అని అంటే గనుక స్పిరిచ్యువల్ రెమెడీ చెప్తామన్నమాట. జనరల్‌గా ఏ పనన్నా మనం చేసినప్పుడు ఈ 3 రకాలుగా రెమెడీ చేసినప్పుడే 95% రిజల్ట్ ఉంటదన్నమాట. సో, పర్సనల్ రెమెడీ చేసుకోవాలి. సైకలాజికల్‌గా కూడా మనం ఫిక్స్ అయిపోవాలి. మనం చేసే పని వల్ల మనకి రిజల్ట్ ఉంటది అని నమ్మితేనే ఆ వైబ్రేషన్‌లో మనం ఉంటామన్నమాట. మనం ఏదో పేరుకి రెమెడీ చేస్తున్నాము, కానీ మనము మన ఆలోచన అంతా కూడా అది జరగదేమో అని అన్నట్టు ఉంటే ఎప్పటికి కూడా నిజంగానే ఆ పని జరగదన్నమాట. సో, ఇది చేసుకోవాలి. అండ్ స్పిరిచ్యువల్‌గా మీకు ఏదైనా రెమెడీ సజెస్ట్ చేస్తాను. స్పెల్ చేసుకోండి, హోమాలు చేసుకోండి, పూజలు చేసుకోండి, దర్శనాలు చేసుకోండి గుడికి, ఇవి చెప్పినప్పుడు ఇవి కూడా ఫాలో అవ్వాలి. సో, 3 ఎప్పుడైతే త్రికరణ శుద్ధితో చేస్తారో మీకు ఖచ్చితంగా అది ఎంతటి అసాధారణమైన పనైనా ఖచ్చితంగా సాధారణం అవుతుందన్నమాట. సో, మీరు నమ్మండి, ట్రస్ట్ చేయండి అండ్ రెమెడీని చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటది. థాంక్ యూ సో మచ్.